సమాజం మొత్తాన్ని తప్పుదో పట్టించడానికి ఆ అమ్మాయికి 2 డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయని తీసుకొస్తున్నారు. అంటే చర్చని ఎట్లా తీసుకెళ్తున్నారో చూడండి. ఈ జరిగిన అత్యాచారాల గురించి ఎవరో మాట్లాడుకోకుండా మనం అందరం ఇది మాట్లాడాలి. ఆ అమ్మాయి ఆ తల్లి దొంగ కేసు పెట్టిందని మాట్లాడాలా, అంతేగాని వీడు ఏమీ చేయలేదు అని మాట్లాడట్లా. ఇది గమనించండి. అంటే చేసినా పర్వాలేదు, వాడు లైసెన్స్ ఉంది, ఎందుకంటే వాళ్ళ నాన్న పొలిటికల్ లీడర్ కాబట్టి, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏమైనా చెయ్యొచ్చు. ఈ విధానంగా సాగుతుంటే మనం మాట్లాడకపోతే ఎంత సమాజం మాట్లాడకపోతే ఏం జరుగుతుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకు కోరుకున్న తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంతమంది ఎందుకు మాట్లాడుతున్నారు అని చాలామంది అంటున్నారు. మీరు అడిగిన తెలంగాణ మీకు వచ్చింది కదా, ఎందుకు మాట్లాడుతున్నారని. ఇందుకే మాట్లాడాలి, ఇలాంటి వాటి కోసమైనా మాట్లాడాలి. ఆ మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. పైగా వాళ్ళు ఆర్థికంగా మంచిగా ఉన్న కుటుంబం అయితే వాళ్ళు కేసు పెట్టడానికి వచ్చేప్పుడే కొంచెం హై అండ్ ఫైగానే వచ్చారు. వాళ్ళకే ఇలా జరిగింది అని అంటే ఇంకా మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. పైగా 2 డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయి ఆ అమ్మాయికి, పాస్పోర్ట్ కాకుండా 2 డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయి అనేది తిప్పుతున్నారు ఇప్పుడు వార్తల్లో. అంటే అసలు ఈ 2 డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఈ ఛానల్స్లో మాట్లాడే వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి? మాలాంటి వాళ్ళ దగ్గరికి ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం కదా, మాకు కూడా చెప్పొచ్చు కదా వాస్తవాలు. అయితే మాకు తెలియకోకుండా వాళ్ళకి ఎట్లా, కొంతమందికే ఎట్లా దొరుకుతున్నాయి.